ఏలూరు జిల్లా పోలీసులు చేస్తున్న ఆపరేషన్ ట్రేస్కు అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఏలూరు జిల్లా పోలీసుల పనితీరును, శక్తి టీం చేస్తున్న కృషిని ట్విట్టర్లో అభినందించారు. శక్తి టీంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు పోలీసులు. తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ల తర్వాత తమ పిల్లల్ని చేరుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఆపరేషన్ ట్రేస్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో ఆపరేషన్ ట్రేస్ మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం మనం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మీరు ఏదైతే మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారో, అనూహ్య స్పందన వచ్చిందో ఆ టీంనే మీరు చూస్తున్నారు. శక్తి టీం ఇన్ఛార్జ్ సిఏ సుబ్బారావు గారు ఉన్నారు. ఇప్పటివరకు పిల్లల్ని రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన శక్తి టీం ఉన్నారు. అందరి మనల్ని పొందుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ట్వీట్తో వీరు పడుతున్న కష్టం బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది సిఏ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ ఆపరేషన్ ట్రేస్ అనే ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పటివరకు మీ ఆధ్వర్యంలో ఎంతమంది పిల్లల్ని రెస్క్యూ చేసి తల్లిదండ్రుల వద్దకు పంపారు? ఆపరేషన్ ట్రేస్ అనేది మా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ బాస్ అయినటువంటి మన డీజీపీ సార్ యొక్క ఆదేశాలతో మా జిల్లా ఎస్పీ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ యొక్క గైడ్లైన్స్తో మేము ఈ యొక్క ఆపరేషన్ ట్రేస్ని ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కండక్ట్లో భాగంగా ఈ యొక్క మేము ఆగస్ట్ 6వ తారీఖున చిల్డ్రన్ హోమ్ ఏలూరు శనివారపేటలో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్లోకి వెళ్ళి ఎవరెవరో తల్లిదండ్రులు ఆర్ఫన్ కానీ సెమీ ఆర్ఫన్ కానీ ఉండి, లేకపోతే కొంతమందికి అలా కాకుండా వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఉండి వాళ్ళ అడ్రస్ ట్రేస్ కాకపోవకుండా ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి తెలుసుకోవడం కోసం వెళ్ళాము. అందులో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా విషయాలు మనకి చాలా వరకు తెలియనటువంటి విషయాలు కూడా అక్కడ తెలిసినాయి. ఎందుకంటే సుమారు 17 మంది వరకు వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల యొక్క అడ్రస్లు కొద్దిగా వాళ్ళకి చెప్పగలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ, అలాగే కొంతమంది అడ్రస్ మర్చిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే లాంగ్ పీరియడ్ వాళ్ళు దాదాపు 3 years 4 years 5 years నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క హోమ్స్లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మర్చిపోవడం. అదేవిధంగా మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే ప్రతి యొక్క బిడ్డకు కూడా తల్లిదండ్రుల ద్వారా ఉండాలని, లేదా తల్లితోటి ఆ యొక్క ఎఫెక్షన్ అనేది ఎవరు ఎన్ని చూసినా కానీ ఆ ఎఫెక్షన్ అనేది రాదు. కాబట్టి వాళ్ళు పాపం వెళ్ళినప్పుడు చాలామంది ఏడిసి బాధపడి, సార్ ఇలా మమ్మల్ని అడ్రస్ ట్రేస్ చేయండి అంటే నిజంగా అది మేము ఛాలెంజింగ్గా తీసుకొని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాలతోటి ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ తోటి మేము మొత్తం ఆ యొక్క పిల్లల కోసం కన్సర్న్ ఏరియాస్ తోటి అలాగే మనకు ఒక ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శక్తి టీమ్స్, ఆ కన్సర్న్ ఏరియాలో ఉన్నటువంటి శక్తి టీమ్స్తో కూడా మాట్లాడి అక్కడ వాళ్ళకి ఏమేమి అడ్రస్లు చెప్తున్నారు, ఆ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ ప్లేసెస్ గురించి వాటిని కూడా చెప్పి 1-2 సార్లు పిల్లల్ని వాళ్ళని పదే అడిగి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రాబట్టడం, వాళ్ళ యొక్క అడ్రస్ గురించి వెరిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మా 17 మందిలో 12 మంది వరకు ట్రేస్ చేయగలిగాం. అలాగే వాళ్ళకి తల్లిదండ్రులకి చాలా వరకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళు ఇష్టపడి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని నెల వచ్చి చూసి వెళ్ళేలా కూడా వాళ్ళకి వాళ్ళని రీయూనియన్ చేయడం జరిగింది. పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు కలపడం జరిగింది. మేడం, మీరు చెప్పండి, చిన్నపిల్లలు మనం వెళ్తాం హోమ్కి వెళ్తే మామూలుగానే బెదురుతూ ఉంటారు పోలీసులను చూస్తే, కామన్ బయట ఉన్న వాళ్ళే. మరి మీరు వెళ్ళంగానే పిల్లలు వెంటనే నిజాలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. మరి వాళ్ళని ఎట్లా మీరు ఒప్పించగలుగుతున్నారు, నిజాలు రాబట్టగలుగుతున్నారు వాళ్ళ దగ్గర నుండి? మేము వెళ్ళిన ప్రతిసారి యూనిఫామ్లో కాకుండా మఫ్టీలోనే వెళ్ళేవాళ్ళమండి. సివిల్ డ్రెస్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సివిల్ డ్రెస్లో వెళ్ళి అసలు మేము పోలీస్ అన్న విషయం వాళ్ళకి తెలియనిచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే పోలీసులు తీసుకెళ్తారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా ఇళ్లలో. సో పోలీసులు చూస్తే వాళ్ళకంటూ ఒక ఫియర్ ఉంటుంది. సో ఆ ఫియర్ పోగొట్టడానికి అని చెప్పేసి మేము వెళ్ళిన ప్రతిసారి మఫ్టీలోనే వెళ్ళేవాళ్ళము. సిఏ గారు కావచ్చు, మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మనం వాళ్ళకి తినుబండారాలు కావచ్చు, ఏదో ఒకటి మనం వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని మనకి చెప్పేటట్టు, వాళ్ళ డీటెయిల్స్ ఫ్రీగా ఉండేటట్టు మాట్లాడడానికి మనం వాళ్ళకి కావాల్సిన చిన్నవి సంతోషం కలిగించేలా మేము చేసేవాళ్ళం అనమాట. ఆ భాగంగా వాళ్ళ ఎస్పీ గారితో మాట్లాడించడము, సిఏ గారు పర్సనల్గా వెళ్ళి కలవడము, వెళ్ళిన బిస్కెట్స్ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన చిన్న స్నాక్ ఐటమ్స్ కావచ్చు అలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని వాళ్ళలో కలుపుకునే వాళ్ళు అనమాట. సో ఇంకా ఇలా ఉంటాం అక్క, అలా ఉంటాం అక్క, మాది ఆ సందక్క ఈ సందక్క అని చెప్పేవాళ్ళు. మేము వాటిని స్టేట్మెంట్స్లా రాసుకొని సో ఆ ద్వారా వాళ్ళని ట్రేస్ చేయడానికి ట్రై చేసాము. మేడం, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నారు.
మీరందరూ కూడా మహిళా పోలీస్ స్టేషనే. మామూలుగానే మీకు తీవ్ర పని ఒత్తిడి ఉంటుంది, భార్యాభర్తలు, లైంగిక వేధింపులు, లేకపోతే ఇతర పనులు. మరి అదనపు ఒత్తిడిగా దీన్ని భావించారా? లేకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒక మహిళగా మీకు ఎట్లాంటి ఫీలింగ్ అనిపించింది? ఫస్ట్ టైము మేము వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. మేము ఏ రోజైతే వెళ్ళి కలిసామో చేసామో అప్పుడు ఇంకా సారు కావచ్చు, డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మన ఎస్పీ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మనం దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం అనమాట. ఛాలెంజింగ్గా తీసుకొని ఎవరైనా ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్పిస్తే, ఎందుకంటే మనం కూడా పేరెంట్స్మే, మన పిల్లలు కాసేపు దూరం అయితే మనం ఎలా ఫీల్ అవుతామో మనకు తెలుసు. అలాంటిది ఒక పిల్లవాడు అంతంత కాలము వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉన్నారు అంటే ఆ బాధను అర్థం చేసుకోగలరు ఆడపిల్లలుగా. సో ఈ టీంలో మ్యాక్సిమం లేడీసే కాబట్టి వాళ్ళని ఇంకొంచెం తొందరగా అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన కానిస్టేబుల్ ఉన్నారు, కానిస్టేబుల్ సుజాత అమ్మ, ఏంటి ఆ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నారు. అటువంటి సన్నివేశాలు చూసినప్పుడు కానీ, లేకపోతే సిఏ గారు, ఎస్ఐ గారు, మీరు అంతా పనిచేసి పిల్లలు తల్లిదండ్రులు కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలాంటి ఒక ఆపరేషన్ ట్రేస్ నాకు పాత్ర కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి టీంలో నన్ను పెట్టినందుకు మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఏ సుబ్బారావు గారికి, అలాగే ఏలూరు 3 సిఏ కోటేశ్వరరావు గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన బంధువులు ఎవరైనా కానీ, మనం ఎవరైనా మన పిల్లల్ని ఇప్పుడు మేము వదిలిపెట్టేసి ఒక డ్యూటీకి వెళ్ళాలంటేనే చాలా బాధపడతాం. మనం వచ్చేటప్పటికల్లా చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఏళ్ళ తరబడి హోమ్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలియక, ఎవరి ద్వారానో వాళ్ళని కలవాలి అనేది వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఫస్ట్లో ఒక 4 అప్పగిచ్చాం. ఆ 4 అప్పగించగానే మిగిలిన పిల్లలు మేము వెళ్ళంగానే మా గేట్ ఓపెన్ చేయగానే మా దగ్గరకు వచ్చారు. అక్క, మా అమ్మ నాన్నని ఎప్పుడు కల్పిస్తాం, మా అమ్మ నాన్నని తీసుకురమ్మని చెప్పి అడిగితే మాకు చాలా బాధేసేది. అందుకని మరింత ఛాలెంజింగ్గా తీసుకుని ట్రేస్ చేసాం. మొత్తం మీద మీరు చూస్తున్న ఈ టీం అంతా కూడా 12 మంది పిల్లల్ని ఏలూరు జిల్లా వ్యాప్తంగా, అంటే వేరు వేరు జిల్లాల్లో, ఏదో ఏలూరులో తప్పిపోతే పక్కన దెందులూరులో అప్పగించడం కాదు, వేరే జిల్లాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. గతంలో తల్లిదండ్రులు కేసు పెట్టినప్పుడు పిల్లలు లేరు, తల్లిదండ్రులు పెట్టారు. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్ఛార్జ్ సిఏ సుబ్బారావు గారు ఒకటే చెప్తున్నారు, ఇటువంటి కేసులు వచ్చినప్పుడు పిల్లవాడు మిస్సింగ్, పాప మిస్సింగ్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకున్నప్పుడే వారి వివరాలన్నీ నమోదు చేయగలిగితే, వారు చెప్పే పదాలు కానీ, వారు చెప్పే భాష ఏదో పూర్తి స్థాయిలో వారి బయోడేటా నోట్ చేయగలిగితే, ఒకవేళ లేట్ అయినా ఆ పేపర్ బేస్ చేసుకుని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే అవకాశం ఉంటుంది. లేట్ అయ్యే కొద్ది కూడా పిల్లలు హోముల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇందులో 12 కేసులు వీరు విజయవంతంగా సాల్వ్ చేశారు. ఆ 12 కేసుల్లో కూడా ఆలస్యం అవడం వల్లనే వారు హోముల్లోనే మగ్గిపోయిన పరిస్థితి. మరికొంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల వద్దకు వెళ్ళటానికి ఇష్టపడలేదు, హోమ్లోనే బాగుంటుంది మాకు, మేము హోమ్లో ఉండి చదువుకుంటామని కూడా సిఏతో చెప్తున్నారంటే అక్కడ వారి కుటుంబ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవచ్చు. ఏమైనా మీరు ఎక్కడైనా వీధి బాలర్ కానీ, లేకపోతే బాలబాలికలు ఎవరైనా రోడ్డు మీద తిరుగుతూ కనిపించినా వెంటనే 112కి ఫోన్ చేయాలి, లేదా దగ్గరలో మహిళా పోలీస్ స్టేషన్ కానీ, శక్తి టీంకి కానీ చెప్పాలంటూ కూడా ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ సిఏ సుబ్బారావు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.